మీరు మీ ఛానల్లో డైలీ వీడియోస్ పెడుతున్నా అయినా వ్యూస్ రావట్లేదా? యూట్యూబ్‌లో చూడండి, కొంతమంది వారంలో 2, 3 వీడియోస్ పెట్టి వైరల్ అవుతున్నారు. అసలు వాళ్ళ వీడియోసే వైరల్ ఎలా అవుతున్నాయి తెలుసా మీకు? ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి. ఈ వీడియోలో మీకు వైరల్ అయ్యే కరెక్ట్ గోల్డెన్ ఫార్ములా అనేది ఈ వీడియోలో మీకు చెప్తా. 90% యూట్యూబ్ క్రియేటర్స్‌కి ఈ ఫార్ములా అనేది తెలీదు. 1 వీక్‌లో ఎన్ని వీడియోస్ అప్‌లోడ్ చేయాలి? ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తే మనకు మన ఛానల్ అనేది ఫాస్ట్గా గ్రో అవుతుంది పూర్తిగా చెప్తా. ఓకే, ఈ వీడియోని చూడండి, యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, ఈ ఛానల్లో అప్లోడ్ చేసే కంటెంట్ అంతా ఎవరైతే న్యూ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళకు చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి గైస్, అన్నిటికంటే ముందు ఒక విషయం అయితే మీకు క్లియర్గా చెప్పిస్తా. మీరు మీ ఛానల్లో డైలీ ఒక వీడియో పెడితే మీ ఛానల్ గ్రో అవుతుంది అనుకోవడం అది పెద్ద తప్పు. ఓకే, ఎందుకంటే కంటెంట్లో క్వాంటిటీ ఉండడం కాదు, క్వాలిటీ అండ్ కంటెంట్లో అనేది ఏంటిది విషయం అనేది ఉండాలి. కరెక్ట్ ఒక పాయింట్స్ అనేది ఉండాలి. సో ఆ పాయింట్స్ లేకుంటే మాత్రం ఛానల్ అనేది గ్రో అయితే అవ్వదు. సో ఇప్పుడు యూట్యూబ్ అల్గరిథం అనేది టోటల్గా చేంజ్ అయింది గైస్. సో మీ ఛానల్ని ఎలా స్టడీ చేస్తుందంటే, ఈ ఛానల్ వీడియోస్కి ఎంత వ్యూస్ వస్తున్నాయి, అండ్ సిటిఆర్ బాగుందా, అండ్ తమిళ్ బాగుందా, ఆడియన్స్ అటెన్షన్ ఎంత గెయిన్ అవుతుంది, అండ్ మనకు లైక్స్, కామెంట్స్, డిస్లైక్స్ ఎంత వస్తున్నాయి అనేసి టోటల్గా స్టడీ చేస్తుంది యూట్యూబ్ అల్గరిథం. ఓకేనా? సో ఒకవేళ ఇవన్నీ మంచిగా ఉంటే కనుక మీ ఛానల్ని పుష్ చేస్తుంది. ఓకేనా? సో అప్పుడు మీ ఛానల్ అనేది గ్రో అవుతుంది. కానీ డైలీ ఒక వీడియో పెట్టి నేను వైరల్ అవుతా, ఛానల్ తొందరగా ఫాస్ట్గా గ్రో చేసుకుంటా అనేసి మాత్రం అనుకోకండి. మీ ఛానల్లో ఎంత కంటెంట్ అయినా పెట్టండి, ఏ ప్లాన్ అయినా చేసుకోండి, సో ఎలాంటి యూజ్ అయితే ఉండదు. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మన ఛానల్ ఫాస్ట్గా గ్రో అవ్వాలంటే మన కంటెంట్లో అనేది దమ్ అనేది ఉండాలి గైస్. ఓకే, సో కొన్ని పాయింట్స్ అనేది ఉండాలి, మన ఆడియన్స్కి నచ్చే విధంగా అయితే మీరు క్రియేట్ చేయాలి. సో అలా ఉన్నప్పుడే మీ ఛానల్ అనేది ఫాస్ట్గా గ్రో అవుతుంది, లేదంటే ఏ స్ట్రాటజీ పనిచేయదు గైస్. ఇప్పుడు మాట్లాడే విషయం ఏంటంటే, కొత్త ఛానల్ పెట్టినప్పటి నుంచి 0 నుంచి 1000 సబ్స్క్రైబర్స్ అయ్యే వరకు వారంలో ఎంత కంటెంట్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయాలి. వారంలో 2 లేదా 3 లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయండి, అండ్ డైలీ షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. మీరు న్యూ క్రియేటర్స్ అయితే ఇలా వర్క్ చేయండి మీ ఛానల్లో. ఓకే, 1000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత 1000 సబ్స్క్రైబర్స్ నుంచి 50,000 సబ్స్క్రైబర్స్ అయ్యే వరకు మన ఛానల్లో ఎంత కంటెంట్ అనేది అప్లోడ్ చేయాలంటే, వారంలో 3 లాంగ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలి, షార్ట్ వీడియోస్ వచ్చేసి డైలీ అప్లోడ్ అనేది చేయాలి. ఓకే, దీంతో మన ఛానల్ అనేది ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఓకే, సో ఈ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడం చాలా అవసరం మన ఛానల్కి ఈ టైంలో, ఈ సబ్స్క్రైబర్స్లో. ఇలా ఛానల్ని మెయింటైన్ చేయాలి, లేదంటే మళ్ళీ డ్రాప్ అవుతుంది. ఓకేనా? సో ఇలానే మెయింటైన్ చేయాలి. 50,000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత 50,000 నుంచి 1 lakh 2 lakh సబ్స్క్రైబర్స్ అయ్యే వరకు మన ఛానల్లో ఎంత కంటెంట్, ఎన్ని వీడియోస్ పెట్టాలంటే, లాంగ్ వీడియోస్ వచ్చేసి మనకు అట్లీస్ట్ 2 అన్న లాంగ్ వీడియోస్ అనేది పెట్టాలి, అండ్ డైలీ వచ్చేసి షార్ట్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలి. ఓకే, ఇది షార్ట్ వీడియోస్ మన ఛానల్కి చాలా అంటే చాలా అవసరం. సో దీనివల్ల మన ఛానల్ అనేది చాలా గ్రోత్ వస్తుంది. అది కూడా ప్రాపర్గా రీసెర్చ్ చేసి షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ ప్రాపర్గా రీసెర్చ్ చేసి మాత్రమే అప్లోడ్ చేయాలి. ఓకే, ఒకటి చెప్పాను గాయస్, ఒక మంచి వీడియో 10 వేస్ట్ వీడియోలతో సమానం. ఓకేనా? ఒక మంచి వీడియో చేస్తే చాలు, 10 వీడియోలు చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, ఒకటే మంచి వీడియో చేయండి, కానీ మంచిగా ప్రాపర్గా రీసెర్చ్ చేసి చేయండి. సో మీరందరూ ఏమనుకుంటారంటే, పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారనేసి మీకు డౌట్ రావచ్చు. వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారంటే తెలుసా? మనం ఏం చేస్తాం, 1 డేలో ఒక వీడియో షూట్ చేసుకొని సైలెంట్గా ఆ వీడియోని ఎడిటింగ్ చేసుకుంటూ నెక్స్ట్ డే ఆ వీడియోని అయితే అప్లోడ్ చేస్తాం. కానీ ఎవరైతే పెద్ద పెద్ద క్రియేటర్స్, యూట్యూబ్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే, 1 షూట్లో అంటే షూట్ చేసేటప్పుడు ఒక వీడియోనే కాకుండా ఆల్టర్నేట్గా 2-3 వీడియోస్ అయితే షూట్ చేసుకుంటారు వాళ్ళు. లాంగ్ వీడియోస్ అయినా, అది షార్ట్ వీడియోస్ అయినా. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే, మన టైం అనేది వేస్ట్ అవ్వదు. ఒకటే టైంలో చేసేసి నెక్స్ట్ టైం మనం ఎడిటింగ్లో పెట్టేసి మనం షెడ్యూల్ అనేది చేసుకోవచ్చు కదా. షెడ్యూల్ చేసినప్పుడు ఏమవుతుంది, మన టైం కూడా ఇక్కడ సెట్ అవుతుంది. అలా మన టైం వేస్ట్ కూడా కాదు. ఓకేనా? మనం
డైలీ అప్లోడ్ అనేది ఇలా చేసుకోవచ్చు. ఇది ఈజీ ప్రాసెస్ కాబట్టి పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్, యూట్యూబ్ క్రియేటర్స్ అలా ఉంటాయి అండ్ అలా గ్రో అవుతాయి. సో అందుకే గుర్తుపెట్టుకోండి గాయస్, వారంలో 2 నుంచి 3 వీడియోస్ పెట్టండి చాలు. సో దానికంటే ఎక్కువ మించి పెట్టకండి. ఎక్కువ పెట్టినా ఏం లాభం ఉండదు. ఓకేనా? సో మనం న్యూ క్రియేటర్స్ కాబట్టి సో కొంచెం కొంచెంగా పెడుతూ రావాలి. ఓకే, సో ఇలా చేయండి. తప్పకుండా మీ ఛానల్ అనేది ఫాస్ట్గా గ్రో అవుతుంది గైస్. ఛానల్లో మంచిగా వర్క్ చేయండి, ప్లానింగ్తో వర్క్ చేయండి. ప్లానింగ్ లేకుంటే ఏ ఛానల్ నిలబడదు. ఓకేనా? సో ఏ కంటెంట్ కూడా మనకు మైండ్లో అయితే రాదు. సో ప్లానింగ్ ఉండాలి. సో ప్లానింగ్తో చేయండి, మంచిగా కరెక్ట్గా వర్క్ చేయండి. 100% మీకైతే రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే, నేను ఈ వీడియోలో చెప్పిన గోల్డెన్ ఫార్ములా మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది గాయస్. నేను చెప్పినట్టుగా చేయండి. ఓకే, ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే సో ఖచ్చితంగా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. సో తప్పకుండా నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా.